కోనసీమ జిల్లా కాట్రేనికోన ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. కాట్రేనికోన మండల ప్రెసిడెంట్గా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి సభ్యుల బలం లేకపోవడంతో ఎన్నికలకి దూరంగా ఉన్నారు. నిజాయితీగా ఎంత ప్రలోభ పెట్టినా కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకి అవతల పార్టీ వాళ్ళు అన్న కానీ కొంతమంది మా ఎంపీటీసీలు కూడా ప్రలోభ పెట్టడానికి కూడా చూసినా ఎవ్వరు కూడా నిజాయితీగా వాళ్ళ పార్టీకి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మా ప్రయాణం అని చెప్పి ఏదైతే ఇవాళ వాళ్ళు నిలబడ్డారో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వీళ్ళంతా కూడా రేపు భవిష్యత్తులో మళ్ళీ మా అన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి ఏదైతే ఆ నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా ఏదైతే వెలుగుచ్చారో ప్రజలు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు. ఇవాళ ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయకుండా సుమారు సంవత్సర కాలం గడిచిపోయింది. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా 2029లో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ సంవత్సరన్నర ఏదైతే ఎంపీపీ కాలపరిమితి ఏదైతే ఉందో ఈ సంవత్సరన్నర కూడా ఇవాళ ఈ మండలంలో ప్రజలకి సక్రమమైన పరిపాలన అందిస్తూ ఈ మండలానికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్లే విధంగా ఎంపీటీసీలు కానీ గౌరవ ఎంపీపీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ మండల పరిషత్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ జగన్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో చేసిన మంచి ఇవాళ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. గడిచిపోయినటువంటి ఎన్నికల్లో ఏదైతే కొంతమంది ఆశపడి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా తప్పు తెలుసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని పూర్తి విశ్వాసంతో మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఎంపీటీసీలందరికీ కూడా పేరు పేరున